మండపేట సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలో శతవార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మండపేటలో ఈ చర్చి స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి కావడంతో సంఘస్థులంతా ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు. ఈ నెల 29, 30, 31వ తేదీలలో 3 రోజుల పాటు క్రిస్మస్ వార్షికోత్సవ వేడుకలు కలిపి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా పేరుగాంచిన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ పాస్టర్లు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి తమ సందేశాన్ని అందిస్తున్నారు. నేటితో వేడుకలు పూర్తి కానున్నాయి. గత 2 రోజులుగా వివిధ ఆటపాటలు, నృత్యాలతో చిన్నారులు, యువతీ యువకులు అందరినీ అలరిస్తున్నారు. కాగా తొలి రోజు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వేడుకలకు హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు అందించగా, 2వ రోజు మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు, వైసీపీ యువనేత తోట పృథ్వీ, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు హాజరై వార్షికోత్సవ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 100 ఏళ్లు ఇక్కడ క్రీస్తు పరిచర్య జరగడం అంటే అది మామూలు విషయం కాదని, ఇదే స్ఫూర్తితో మరికొన్ని శతాబ్దాల పాటు చర్చి వర్ధిల్లారని అతిథులంతా అభిలాషించారు. అనంతరం ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ కె రాము, కౌన్సిలర్లు నాయుడు, లక్ష్మీ సౌజన్య అయ్యప్ప, ముక్క స్వరాజ్య భవాని సుబ్రహ్మణ్యం, చిట్టూరి సతీష్, ఎన్నేని ప్రభావతి, అమలదాసు లక్ష్మి, బొక్క సరస్వతి, జొన్నపల్లి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంకే గంగాధర్ తదితరులను సంఘ సభ్యులు, కమిటీ నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. సంఘ పాస్టర్ పి మురళి ఆధ్వర్యంలో మందపల్లి సుధారాణి సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, చర్చి ఉత్సవ కమిటీ సభ్యులు మందపల్లి దొరబాబు, మందపల్లి సంజీవరావు, బడ్డపాటి వీర్రాజు, ఉండ్రాజు వరపు సుందర్రావు, బుంగ మోషే, గొర్రెముచ్చి వెంకట్రావు, మడికి అబులు, పలివేల ప్రదీప్, పెందుర్తి సూరిబాబు, మద్దాల ప్రభాకర్, పెందుర్తి ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు. పృథ్వీ గారు వారు చిన్న పిల్లవారు 94లో వాళ్ళ నాన్నగారు ఇండిపెండెంట్గా గంట గుర్తు మీద దగ్గర అప్పటి నుంచి తిరిగిలేని నాయకుడిగా ఎన్నిక చేయబడ్డారు. అందరు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మరి దుర్గారాణి గారికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. మనం అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన మన మధ్య ఫస్ట్ జీవరత్న గారు ఉన్నారు, వారు చేస్తారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని శతవార్షికోత్సవ అభినందనలు, స్వాగతము. త్రిమూర్తులు గారు రాలేనప్పటికీ వారి అబ్బాయి తోట పృథ్వీరాజు గారు వచ్చారు కాబట్టి వారికి మా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ తరపున ఇవే మా ప్రేమపూర్వక ఆహ్వానం అండి. అలాగే శ్రీమతి ప్రతివాడ నౌక దుర్గారాణి గారు మెండపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అండి. మెండపేట మొట్టమొదటి ప్రథమ పౌరురాలుగా ఆవిడ్ని మనందరం ఎన్నుకోవడం జరిగిందండి. వారికి కూడా ప్రేమపూర్వకంగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం తరపున మేము ఆహ్వానాన్ని తెలియజేస్తున్నామండి. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు మనందరం మన మధ్య ఉండడం చాలా సంతోషం అండి. వారిని మన సంఘం సత్కరించాలని, అలాగే వారు మనకి సంఘాన్ని ప్రేమించి మనకి కావాల్సినటువంటి కొంతవరకు మనకి సహాయం చేశారు కాబట్టి మనము వారిని సన్మానించడం ఈరోజు ఖచ్చితంగా అవసరం. గుర్తించాలి కదా, మనల్ని గుర్తించి వారి ఇక్కడికి వచ్చినప్పుడు వారిని కూడా మనము గుర్తించాలి. బైబిల్లో కూడా ఉంది కదండి, మనుషుల దయందును యెహోవా దయందును యేసుక్రీస్తు వర్ధిల్లుతున్నాడు అని. అలాగే మన సంఘం దేవుని దయందును మనుషుల దయందును కూడా వర్ధిల్లాలి. కాబట్టి వచ్చినటువంటి అధికారులను సత్కరించడం మన గౌరవం కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం జరిపించుకుందామండి. We are the modern Israelites. We are journeying from Egypt to Canaan. మనము నవీన ఇశ్రాయేలీలుగా ఉన్నాము. మన క్రైస్తవ ప్రయాణంలో ఉన్నాము. ఐగుప్తు నుండి కానాను ప్రయాణంలో మనం ఉన్నాము. And we know that as the book in 1 Peter chapter 2 verse 9 which says, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్లుగా, you are the holy nations, మనము పరిశుద్ధమైన జనాంగము, and you are royal priesthood, రాజవంశములకు చెందిన people, మనం ప్రత్యేకమైన జనాంగము. You have been called to praise his name as today we are praising his name. నేడు మనము దేవుని నామమును గణపరచుచున్నట్లుగా మన జీవిత కాలమంతయు దేవుని నామమును గణపరచవలసిన వారిగా ఉన్నాము. He has called. అధ్యాయము 2వ వచనం, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. చీకటిలో నడుస్తూ ఉన్న జనము ఒక గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద, చీకట్లో ఉన్న వారందరూ కూడా
మరణ అంచులో వారు జీవిస్తూ ఉన్నారు. అంటే వారికి సత్యం తెలియదు, వారికి ఏమి కూడా రక్షణ మార్గం తెలియవచ్చిన యొక్క జీవితంలో వాళ్ళందరూ కూడా ఏమీ తెలియని పాపపు జీవితం వాళ్ళ జీవితం.